ఉదయాన్నే లేచి స్నానం చేసి దేవుడి మందిరంలో నిత్యదీపారాధన చేసుకుని ఆ పరమశివుడికి మహాశివరాత్రి నాడు ఒక్క నమస్కారం చేసి అప్పుడు శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకొచ్చిన తర్వాత ఏదైనా సరే పలహారం పళ్ళు కానీ పాలు కానీ జ్యూసులు లాంటివి కానీ తాగి ఏదైనా ఘన పదార్థము అంటే బియ్యం అన్నం అంటుగానిది పులిహార పొంగలి అలాంటివి కాకుండా వేరేగా ఏదైనా చేసుకుని కొద్దిగా తిని 2 ట్యాబ్లెట్లు వేసుకుని మళ్ళీ మధ్యాహ్నం శివనామస్మరణ చేయడానికి మనకు ఓపిక ఉండాలి కదండి. ఓపిక ఉంటేనే శివ అంటాం, ఓపిక లేకపోతే ఏమీ లేదు. ఊపిరి ఉంటే శివం, ఊపిరి పోతే శవం. ఈ శివరాత్రి నాడు ఉపవాసం అంటే మీ శక్తి కొలది మీకు ఎంత సమయం అయితే ఉండగలరో అంతవరకు ఉండి తర్వాత పళ్ళు పలహారాలు తీసుకుని సాయంత్రం కూడా శివ దర్శనం చేసుకుని అప్పుడు మీరు మీ ఉపవాసాన్ని విడిచిపెట్టండి. పరమశివుడి యొక్క అనుగ్రహం మీకు